గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. జ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే 7,000 మంది టీచర్లకు డిప్యూటేషన్ అనేది ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే అమిత్ షాతో కేటీఆర్ భేటీ అనేది అయితే మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత మరొక హెడ్లైన్ చూసినట్లయితే 1 కోటి నుంచి 2.5 కోట్ల వరకు అనేది ఒకటి. అయితే ప్రైవేట్ లో ఒక్కో మెడికల్ పీజీ సీటు రేటు ఇది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంకా మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బయటపడినటువంటి కొన్ని వెలుగులోకి వచ్చిన విషయాలు ఇవి అనేది మనకు అర్థమవుతుంది. సో మరొక వార్త చూసినట్లయితే మరింత తేజస్సు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తేజస్ యుద్ధ విమానాలకు జీఈ టెక్నాలజీకి రూపొందించబోతున్న విషయాన్ని గురించి కూడా ఆయన మనకి ఇక్కడ అభివాదం చేస్తున్నటువంటి, ఇంకా విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళందరితో కూడా పెట్టుబడులు పెట్టించడానికి అక్కడ వారిని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా ఆంధ్ర కాంట్రాక్టర్లతో అమరుల స్మారకం అంటూ ఇక్కడ మరొక వార్త అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇంకా సీఎం కేసీఆర్ యొక్క 10 తలలు ఇంకా దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయనకు 10 తలలు పెట్టేసి ఇంకా ఆయనని దహనం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు అది అభివృద్ధి అన్నట్లుగా మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. సో అది కూడా మనం చూద్దాం. ఇక నీ వాదనకో నమస్తే అంటే ఇక్కడ మరొక వార్త కూడా సంచలనంగా కనిపిస్తుంది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక ప్రిలిమ్స్ లో భద్రతా ఫీచర్లను ఎందుకు ఎత్తేశారు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంది హైకోర్టు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా బీజేపీపై ఉమ్మడి పోరుకు విపక్షాలు సై అంటున్న నేపథ్యంలో ఇక నేడే ఐక్యత భేటీ కానున్నారు అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వార్త ఇచ్చారు. సో చూద్దాం. ఇక బండి సంజయ్ వచ్చేసరికి ప్రజలను మోసగించడంలో కేసీఆర్ తోపు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా బండి సంజయ్ ఇంకా ప్రజలను మోసం చేయాలంటే కేసీఆర్ తోపు, అసలు ఆయనను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు అన్నట్లుగా చెప్తున్నారు. ఇక 6 అడుగులు ఎట్లు ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా అన్ని మనం ఒకటిగా డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇంకా 7,000 మంది టీచర్లకు డిప్యూటేషన్ అనేది చూస్తే కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక బదిలీలు లేకపోవడంతో తలెత్తిన సమస్య అంతా కూడా యాక్చువల్గా టీచర్స్ అందరినీ కూడా బదిలీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ బదిలీలు అనేవి లేకుండా ఇంకా ఉన్న పోస్టులకు ఎవరిని నియమించకపోవడం వల్లే ఇంకా అంతా కూడా తలనొప్పిగా మారిపోయింది టీచర్ల యొక్క మరి బదిలీలు అంతా కూడా అంటూ ఇంకా అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి మాత్రం 7,000 మంది టీచర్లకు డిప్యూటేషన్ మొదలవుతుంది. అలాగే కొంత కొరత ఉన్నప్పటికీ కూడా పాఠశాలల్లో అందరినీ కూడా సర్దుబాటు చేసే అవకాశం అయితే ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇంకా ఖాళీగా ఉన్నవన్నీ కూడా పూరిస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా కూడా మాట్లాడుతుంది. సో దానికి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అయితే మనకి 14th పేజీలో ఇచ్చిన మనకి మ్యాక్సిమం మాత్రం మనకి ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రధాన వార్తలు మనకి మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త వచ్చేసి ఈరోజు అమిత్ షాతో కేటీఆర్ భేటీ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చాలా కాలం తర్వాత కలవనున్న బీజేపీ బీఆర్ఎస్ కీలక నేతలు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే నేడు రేపు ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ ఉంటారు. మెట్రో రైలు విస్తరణ కోసం కూడా ఆయన అక్కడ చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా మెట్రో రైలు పొడిగింపులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏంటి అనే దానిపైన మొత్తం కూడా ఇంకా కేటీఆర్ ప్రస్తావించబోతున్నారు అమిత్ షాతో. అంటే ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు. నేడు కానీ రేపు కానీ ఢిల్లీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా క్లియర్గా అయితే ఇవ్వలేదు. కానీ నేడు రేపు జరగవచ్చు ఇది అనేది మాత్రం మనకి ఇచ్చారు. సో అలాగే కంటోన్మెంట్ భూములపై కూడా వినతి చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రులతోనూ సమావేశమై మాట్లాడి చర్చించే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాజకీయ వ్యవహారాలపై కూడా ఇద్దరు చర్చించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో రాజకీయాలు ఏ విధంగా ఎక్కువగా మరి పావులు కదుపుతున్నారు, ఏంటి ఎక్కడ ఏది ఎలా జరగాలి ఏం చేయాలి అన్నీ కూడా క్లియర్గా వాళ్ళిద్దరు కూడా రాజకీయ పరంగా కావచ్చు, ఇటు భూముల పరంగా కావచ్చు, అటు కబ్జాల గురించి కావచ్చు, ఇంకా మెట్రో రైల్ పొడిగింపులు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇద్దరు కూడా సాధారణంగా కూర్చొని మాట్లాడే అవకాశం ఉండొచ్చు అంటూ మాత్రం మనకి క్లియర్గా చాలా కాలం తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ కీలక నేతలు ఇద్దరు కూడా కలవడం జరుగుతుంది అనేది అయితే మనకి ప్రస్తావించారు.
సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ప్రైవేట్లో ఒక్కో మెడికల్ పీజీ సీట్ రేటు ఇది అంటూ 1 కోటి నుంచి 2.5 కోట్ల వరకు మరి మెడికల్ సీట్స్ మరి అమ్ముతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా జరిగే ఈడీ సోదాల్లో బయటపడినటువంటి విషయం. ఇంకా చూసే సీట్ల బ్లాకింగ్ కుంభకోణంలో ఆధారాలు సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ అంటూ ఇచ్చారు మనకి. ఆల్రెడీ నిన్న కూడా దీని గురించి చెప్పుకున్నాం. ఇక మల్లారెడ్డి కాలేజీలో 1.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసి 1.4 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు ఖాతాలో ఉన్న 2.89 కోట్లు ఫ్రీజ్ అంటూ కూడా ఇచ్చారు. ఇది అడ్మిషన్ల వేళ డిపాజిట్ చేసిన మొత్తమే అంటూ ఇచ్చారు. ఇక అలాగే దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించిన ఈడీ. అలాగే చూస్తే వేరే రాష్ట్ర విద్యార్థుల పత్రాలతో కూడా ఇక్కడ బ్లాక్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒకటి అర్థమవుతుంది. ఇక గడువు ముగిసిన తర్వాత కూడా మేనేజ్మెంట్ కింద ఇంకా విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మెడికల్ సీట్ల యొక్క దందా ఇదంతా కూడా అంటూ ఇస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్లో ఇప్పటికే అనేక సోదాలు నిర్వహించారు, కొన్ని ఫ్రీజ్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ మరి అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంత మొత్తం ఎక్కడిది అని కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది అన్నట్లుగా కూడా ఈడీ సోదాలు తేటతెల్లమైనట్లుగా తెలుస్తుంది. సో ఇంకా కూడా మరి మనకి అన్ని విషయాలు కూడా 12th పేజీలో ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా మరింత తేజస్సు అంటూ తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి జీఈ టెక్నాలజీ అంటూ మనకి ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇంజిన్ల సాంకేతికత బదిలీకి కుదిరినటువంటి ఒప్పందం అంటూ కూడా చెప్తున్నారు. అంటే దానికి సంబంధించిన కుదిరిన అంటే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి కుదిరినటువంటి ఒప్పందం అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ అమెరికా కాంగ్రెస్ ఆమోదించాల్సిందే అంటూ కూడా డిఫెన్స్ స్టార్టప్స్ కోసం ఇండస్ట్రీ ఎక్స్ ప్రారంభం చేయబోతున్నారు అంటూ కూడా జస్ట్ స్టార్టప్స్ కోసం ఇదంతా కూడా ప్రారంభం చేయబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. భారత్కు MQ-9 USAలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే భారీ పెలోడ్స్ తీసుకువెళ్లే సామర్థ్యం కూడా ఉంది. అలాగే యుఎస్ నౌకలకు భారత్ మరమ్మతులు కూడా చేపట్టే అవకాశం కూడా ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మోదీ అమెరికా పర్యటనలో రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ యోగాకు సంబంధించి కూడా అక్కడ యోగా డే కూడా పురస్కరించుకుని అక్కడంతా కూడా యోగా గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే భారత్ యొక్క అన్ని విషయాలు కూడా అక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. భారత్కు పెట్టుబడులు పెట్టడానికి అనేక మందితో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి జీఈ మరి టెక్నాలజీకి సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టడానికి కొన్ని సమస్యలు ముందుకు వస్తున్నాయి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక అలాగే భారత్లో మైక్రాన్ సెమీ కండక్టర్ యూనిట్కు H-1B రెన్యువల్ ఇక అనుసంధానం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం చూడొచ్చు. భారత్కు రాకుండానే అమెరికాలో రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే బెంగళూరుకు అహ్మదాబాద్లకు కాన్సులేట్లు కూడా ఉన్నాయంటూ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు. మెయిన్ డీటెయిల్స్ మాత్రం మనకి ప్రధాన పేపర్లో ప్రస్తావించారు. ఇంకా చూసినట్లయితే మరొక వార్త చూసి హద్దులు లేని స్నేహం మాది అంటూ కూడా అమెరికా భారత్ మైత్రిగా మోదీ బైడెన్ ప్రకటన. అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అలాగే ప్రధాని మోదీ ఇద్దరు కూడా మరి హద్దులు లేనటువంటి ప్రేమ అభిమానాలతో కూడినటువంటి స్నేహం అంటూ కూడా వాళ్ళ ఫీలింగ్స్ అన్నిటిని కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రతి విషయాన్ని కూడా మేము ఎంతగానో ఇద్దరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎంతో సావధానంగా ఒక విషయాన్ని బయటకు తీసుకొని వస్తాం అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక బైడెన్కు సహస్ర పూర్ణ చంద్రోదయ కానుకను అందిస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇక అలాగే జిల్ బైడెన్కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ డైమండ్, మోదీకి పురాతన బుక్ గ్యాలీ బహుకరణ చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకరు వారి పుచ్చుకున్నటువంటి గిఫ్ట్స్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఎకరం అమ్మితే చాలు ఏపీలో 100 ఎకరాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది తెలంగాణ అభివృద్ధికి ప్రతీక అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో చంద్రబాబు చూద్దాం. రాష్ట్ర అభివృద్ధి ఏపీ వెనుకబాటుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అంటూ అమరుల జ్యోతి అద్భుతం అంటూ కూడా చెప్తున్నారు. అమరుల ఫోటోలను అమర్చుతామంటూ కూడా చెప్తున్నారు. అమరుల ఫోటోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇక్కడ అమర్చుతాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఏపీపై చేసిన వ్యాఖ్యలన్నీ కూడా వాస్తవాలే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా రాష్ట్ర అభివృద్ధి ఏపీ వెనుకబాటుపై ఇంకా ఇక్కడ 1 ఎకరం అమ్మితే చాలు 100 ఎకరాలు అక్కడ ఏపీలో అంటూ కూడా ఇచ్చారు. అలాగే అమరుల ఫోటోలను త్వరలోనే అమరుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తే అంటూ కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ మెన్షన్ చేశారు. మళ్ళీ ఒకవేళ వస్తే కనుక అమరుల ఫోటోలన్నీ కూడా అక్కడ అమరుల స్తూపంకి అమర్చుతామంటూ కూడా చెప్పడం జరుగుతుంది.
అలాగే ఇంకా చూసినట్లయితే ఇక పటాన్‌చెరు మళ్ళీ అధికారంలోకి వస్తే పటాన్‌చెరు, హయత్ నగర్ మెట్రో ఉండబోతుంది అంటూ, ఒకవేళ అధికారంలోకి రాకపోతే అవేమీ చేయలేము అంటూ కూడా చెప్తున్నారు ఇండైరెక్ట్‌గా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం పటాన్‌చెరుకు, హయత్ నగర్‌కు మెట్రోలు ఉంటాయి. తొలి క్యాబినెట్ భేటీలోనే దీనిపై సంతకం చేశామంటూ కూడా సీఎం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ గెలిచిన తర్వాత తొలి క్యాబినెట్ ఫస్ట్ అటెంప్ట్ చేసేదే ఇంకా మెట్రో రైలు పొడిగింపు ఈ విధంగా ఉండబోతుందంటే మెయిన్ ఫస్ట్ సైన్ అయితే దానిపైనే చేస్తాను అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇంకా చూసినట్లయితే అమరుల స్మారక చిహ్నం ప్రారంభించారు. 800 డ్రోన్లతోటి రాష్ట్ర ప్రగతిపై ప్రదర్శన, అలాగే వాటిలో అమరుల ఫోటోలే లేవు అంటూ కూడా కొందరు కమెంట్. అలాగే పటాన్‌చెరులో ఆసుపత్రికి భూమి పూజ అంటూ కూడా, పటాన్‌చెరులో ఒక హాస్పిటల్ ప్రారంభించడానికి అక్కడ భూమి పూజ చేశారు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిదానికి భూమి పూజలు, శంకుస్థాపనలు ఇప్పటి వరకు అవి గుర్తు రాలేదు, ఇప్పుడు ఎన్నికల ముందు ఇవన్నీ గుర్తొచ్చాయా మళ్ళీ అధికారంలోకి రావడానికి అన్నట్లుగా ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే మళ్ళీ అక్కడ మరి భూమి పూజ చేశారు పటాన్‌చెరులో హాస్పిటల్కి ప్రారంభించడానికి. అలాగే కొండకల్లోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కొల్లూరులో డబుల్ ఇళ్ల ప్రారంభం కూడా చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే 12th పేజీలో మనం చూడొచ్చు అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నీ వాదనకు నమస్తే అంటూ ఇక్కడ ఒక వార్త మనకు కనిపిస్తుంది. అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్న కేసీఆర్. అలాగే చంద్రబాబు వ్యాఖ్యలపై అడ్డగోలు కథనం, అక్కసు వ్యాఖ్యలు అంటూ విషం చిమ్మిన పత్రిక అంటూ ఇచ్చారు. ఇక తాజాగా బాబు వ్యాఖ్యలు నిజమేనన్న కేసీఆర్. ఇంకా తాజాగా సీఎం కేసీఆర్ చెప్తున్నారు ఇక చంద్రబాబు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఏపీపై చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 2nd పేజ్లో 12th పేజ్లో చూడొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే ఆంధ్ర కాంట్రాక్టర్లతో అమరుల స్మారకం అంటూ ఇక్కడ మరొక వార్త మనకు కనిపిస్తుంది. జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్లో 10 తలల కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడ కలిసి ఈ యొక్క ఆంధ్ర కాంట్రాక్టర్లతో అమరుల స్మారకం ఏర్పాటు చేస్తున్నాం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడమే అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు. అలాగే నిర్మాణంలో అవినీతి, ఇష్టారీతిన వ్యయం 63.75 కోట్ల నుంచి 179.05 కోట్లకు పెంపు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక తొలుత కేసీ పుల్లయ్య కంపెనీకి టెండర్ అప్పగించారు. తర్వాత కేటీఆర్తో కలిశాక మళ్ళీ కేసీపీ ప్రాజెక్టుగా మార్చుకున్నారు మీరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే కేటీఆర్తో కలిసిన తర్వాత ఒక విధంగా, కలవకముందు ఇంకో విధంగా ఉంది అంటూ చెప్తున్నారు. డిసెంబర్ 9 నాటికి అధికారంలోకి కాంగ్రెస్ వెంటనే ఫలకంపై 1569 మంది అమరుల పేర్లు ఉండబోతున్నాయి అంటూ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పటికైతే అమరుల పేర్లు కూడా ఎక్కడ కూడా మరి పేర్లు కానీ ఫొటోస్ కానీ పెట్టలేదు కాబట్టి డిసెంబర్ వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ఫస్ట్ టైం చేసేది అమరులందరి ఫొటోస్, వారి యొక్క పేర్లు కూడా అక్కడ ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అమరుల స్మారక చిహ్నం దగ్గర ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక అమరుల కుటుంబాలకు 25,000 పింఛన్ అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాక ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి, ప్రతి కుటుంబానికి కూడా 25,000 వరకు పింఛన్ కూడా నెల నెల రాబోతుంది అంటూ కూడా అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా అమలు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో చూడొచ్చు. ఇక దశాబ్ది దగా అంతా కూడా హోరెత్తిన నిరసన కార్యక్రమంలోనే కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ విధంగా మరి చేస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 తలలు కేసీఆర్ దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ర్యాలీలు అడ్డుకున్న పోలీసులు, పలు చోట్ల ఉద్రిక్తత. ఇంక ఇవన్నీ కూడా ముందస్తుగానే పలువురు నేతలందరినీ కూడా గృహ నిర్బంధం కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి రాష్ట్ర సర్కార్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక రాష్ట్ర సర్కార్ ఇవన్నీ కూడా మరి ముందుగానే అందరినీ, ముఖ్య నేతలందరినీ గృహ నిర్బంధం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా చాలా మంది ర్యాలీలు, రాస్తారోకోలు అయితే ఖచ్చితంగా చేశారు. రాష్ట్రాన్ని మరి దశాబ్ది ఉత్సవాల పేరుతో ఎంత మోసం చేస్తున్నారు అనేది ఆయన 10 తలాలు కూడా పెట్టేసి దహనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా బండి సంజయ్ చెప్తున్నారు ఇక కారుకు ప్రత్యామ్నాయం కమలమే అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక ప్రజలు బీఆర్ఎస్ను బొందబెడతారు అంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. అలాగే ఇక రాష్ట్రం అంతటా ఇంటింటికి బీజేపీ నిర్వహణ అంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. ఇక ప్రజలను మోసగించడంలో కేసీఆర్ తోప్ అంటూ ఇంకా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే ఖచ్చితంగా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా త్యాగాలు అమరులవి, భోగాలు కేసీఆర్ కుటుంబానివా అంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడతారు. త్యాగాలు చేసి తెలంగాణ రావడానికి ఎన్నో పోరాటాలు చేసి
ఎంతో మంది ఆగమాగం అయిపోయి కుటుంబాలు రోడ్డున పడిపోయి అయిన వారిని పోగొట్టుకొని దిక్కులేని చావులు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఇప్పటికీ లేకపోలేదు. కుటుంబాన్ని పోషించే కుమారులను పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళందరి త్యాగాలతో తెలంగాణ తీసుకొస్తే త్యాగాలేమో అమరులవి, భోగాలేమో కేసీఆర్ కుటుంబానివి అన్నట్లుగా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినట్లుగా పెద్ద గుమ్మిక్ అంటూ కూడా బండి సంజయ్ చెప్తే ఇదంతా కూడా పెద్ద గిమ్మిక్ చేస్తున్నాడు ఇప్పుడు శంకరం. అంటే శ్రీకాంతాచారి యొక్క తల్లికి ఇప్పటికే గన్మెన్ని ఒక ప్రభుత్వ వాహనాన్ని కూడా ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు గుర్తురాని శంకరమ్మ ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ మూమెంట్లో గుర్తుకొచ్చిందా అన్నట్లుగా కూడా బండి సంజయ్ ఎద్దేవా చేసి ఇదంతా కూడా ఒక గిమ్మిక్ లాంటివి తప్పితే ఇంకోటి ఏమీ లేదు, అక్కడ ఇవన్నీ కూడా ఏం జరిగే పని కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బండి సంజయ్. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి థర్డ్ పేజ్లో చూడొచ్చు. ఆర్ఆర్ అడుగులు ఎట్లు అంటూ ఇచ్చారు. ఇక పార్టీ అధిష్టానం తీరుపై అలాగే ఈటెల రాజేందర్ అసంతృప్తి ప్రచార కమిటీ చైర్మన్ పదవిపై వెలువడని ప్రకటన అంటూ కూడా ఇచ్చారు మనకి. ఇక మహాజన్ సంపర్క్ అభియాన్ కు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు, ఇద్దరు కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ విస్తృత ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి థర్డ్ పేజీలో చూడొచ్చు. ఇంకా 5 జల సమాధి అంటూ మనకి ఒక వార్త అయితే ఇచ్చారు, చూద్దాం. అది ప్రకటించిన ఓషియన్ గేట్ ఎక్స్పెడిషన్ సంస్థ అంటూ ఇచ్చారు. సముద్ర గర్భంలోని పేలిపోయిన టైటాన్ జలాంతర్గామి అంటూ ఇచ్చారు. మృతుల్లో CEO రష్, అలాగే ఈయనే టైటాన్ పైలట్ అంటూ కూడా ఇచ్చారు. పాక్ అపర కుదేరుడు అంటూ కూడా ఇచ్చారు. పాకిస్తాన్లో అప్పర్ కుబేరుడు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే షహజాద్ ఆయన కొడుకు కూడా, అలాగే UK వ్యాపారి సాహస యాత్రికుడు షమీన్ కూడా అందరూ కూడా ఈ యొక్క పైలట్ అక్కడ పేలడంతో ఇదంతా కూడా జరిగింది. 5 జల సమాధి అయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఎలా జరిగింది, ఏంటి, ఎంతమంది అందులో వెళ్ళారు అనేది మొత్తం కూడా సెకండ్ పేజీలో ఇచ్చారు మనకి, చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఈ వెలుగు దినపత్రికలో గోల్కొండ బోనాలు షురు అయ్యాయి అంటూ కూడా ఇచ్చారు మనకి. నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇంకా నిన్నటి నుంచి బోనాలు స్టార్ట్ అయ్యాయి, ప్రారంభం అయ్యాయి అంటూ కూడా. ఇంకా అలాగే ఇంకా అవి అంగరంగ వైభవంగా రోజుకొక ప్రాంతంలో జరుగుతాయి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా మొదటిగా ఆషాఢ బోనాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉన్నట్లు ఆ పరిస్థితిని అంతా కూడా ఆయా ప్రాంతంలో జరుగుతున్నటువంటి గోల్కొండలో జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం అంతటిని కూడా మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ రూపంలో చూపించారు. అయితే మెయిన్ డీటెయిల్స్ అనేది మనకి ఏం ప్రస్తావించలేదు, 5th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే బోనాల యొక్క కోలాహలం అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి, ఆ సందడి వాతావరణం అంతా కూడా ఒక పిక్స్ రూపంలో చూపించారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంటింటికి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కార్యక్రమం అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. చూసినట్లయితే నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన నేతలు ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలిసినట్టు వెల్లడి. 35 లక్షల కుటుంబాలను కలిసినట్టు వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న ప్రోగ్రామ్ ఇది అంటూ కూడా ఇచ్చారు. ఇంటింటికి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన కార్యక్రమం అంటూ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే 4th పేజీలో ఇచ్చారు. ఒకే రోజు మరి రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాలను కలిసినట్టుగా వెల్లడించారు. ఎలా కలిసారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా మనకి 4th పేజీలో ఉంది, చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే నా దీక్షతోనే మలుపు అంటూ మళ్ళీ గెలిపిస్తే పటాన్చెరుకు మెట్రో వేపిస్తా అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. తొలి క్యాబినెట్ మీటింగ్లోనే నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పంపిణీ చేస్తాను అంటూ కూడా చెప్తున్నారు. ఇక నా దీక్షతోనే అంతా కూడా మలుపులు తిరిగింది అంటూ నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణపై కేంద్రం ప్రకటన అంటూ కూడా చెప్తూ ఉన్నారు కేసీఆర్. ఇంకా అలాగే ఇంకా ఆయన లేకపోతే తెలంగాణని రాదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు వేసాయి నన్ను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే 600 నుంచి 700 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినామంటూ కూడా చెప్తున్నారు. కానీ చనిపోయింది 1500 మంది బలిదానాలు చేశారు. కానీ 600 నుంచి 700 వరకు అయితే ఉద్యోగాలు ఇచ్చినామంటూ చెప్తూ ఉన్నారు. సో అలాగే మరి ఇంకా చూసినట్లయితే ఉద్యోగాలు ఇచ్చిన వైనం కూడా ఉంది. ఇంకా ఎవరైనా ఉంటే సాయం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇంకెవరైనా ఉంటే కూడా తెలంగాణ కోసం మరి అమరులైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళకు కూడా సాయం చేస్తామంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే అమెరికాలో ఒబామా ప్రెసిడెంట్ అయినట్టు అమెరికాలో ఒబామా ప్రెసిడెంట్ అయినట్లే ఇక్కడ దళితులు గద్దెనెక్కాలి అంటూ కూడా చెప్తున్నారు. అమెరికాలో ఒబామా ఎట్లయితే ప్రెసిడెంట్ అయ్యారు, ఇక్కడ దళితులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళంతా కూడా గద్దెనెక్కాలి ఇప్పుడు, అదే నా ఆశయం అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఇంకా చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తే ముందుగా అమరజ్యోతి వద్ద నివాళులు అర్పించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతరుల
ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చినారంటే ఫస్ట్ మనకి అమరుల జ్యోతి ప్రజ్వలన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాతని ఆ తర్వాతని ఇంకా అమరజ్యోతి వద్ద నివాళి అర్పించాలి. అక్కడికి వెళ్ళి అమరులకు అక్కడ నివాళులు అర్పించాలి. అర్పించిన తర్వాతని ఇంకా వాళ్ళ తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటూ కూడా అమరుల స్మారక చిహ్నం ప్రారంభించిన సీఎం అంటూ ఇచ్చారు. అమరజ్యోతి వద్ద నివాళి అర్పించాలి ప్రతి ఒక్కరు కూడా అంటూ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి అంటూ కూడా అక్కడ ఒక 2 నిమిషాలు మౌనం కూడా పాటించినట్లుగా తెలుస్తుంది. అమరుల కుటుంబ సభ్యులను రానియలే అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ అమరుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రానియకుండా పోలీసు వాళ్ళంతా కూడా అడ్డుకుంటూ వాళ్ళని బయటకు తోసేస్తున్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణ రాష్ట్రం కోసం మా ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు ఇలా బలిదానాలు చేశారు అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు వినకుండా వాళ్ళని నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అమరుల కుటుంబ సభ్యులను కూడా రానియలే అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మరిన్ని డీటెయిల్స్ దానికి సంబంధించి సెకండ్ పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇవి దగా ఉత్సవాలు అంటూ దశాబ్ది దగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు వ్యక్తమవుతున్నాయి అంటూ ఇచ్చారు. కేసీఆర్ 10 తలాల దిష్టి బొమ్మను దహనం చేశారు అనేది మనకి క్లియర్ గానీ ప్రతి పేపర్లో కూడా యాజిటీస్గా ఇచ్చారు. అలాగే ఇక రాష్ట్రంలో ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్ ఆఫీసులో వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. పలు చోట్ల పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక గాంధీ భవన్ నుంచి లీడర్ బయటికి రాకుండా అడ్డుకున్న పోలీసులు అంటూ కూడా ఇచ్చారు. అలాగే పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారంట రేవంత్ రెడ్డి. ఇంకా పోలీసులతోనే మొత్తం ఎక్కడికి కూడా ఎవరిని కూడా రానికుండా పోలీసులతోటే రాజ్యం మొత్తం నడిపిస్తున్నారు అన్నట్లుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా చురుకలు అంటించినటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. ఇక మల్లారెడ్డి కాలేజీలో చూసుకున్నట్లయితే 1.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక మెడికల్ సీట్స్ యొక్క ఈడీ సోదాల్లో జరిగినటువంటి అవకతవకల్లో నిన్న మల్లారెడ్డి కాలేజీలో మరి చేసినటువంటి ఈడీ సోదాల్లో బయటపడినటువంటి విషయాలు ఇవి అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మల్లారెడ్డి కాలేజీలో 1.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలో ఈడీ చేపట్టిన సోదాల్లో గురువారం ముగిశాయి. ఇక మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 1.40 కోట్ల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ 5th పేజ్లో చూడొచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ప్రపంచ శాంతి కోసమే పని చేస్తాం అంటూ కూడా మనకి ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అలాగే అమెరికా అధ్యక్షులతో కలిసి ఇంకా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండడానికే మేము కలిసి పనిచేస్తాము అంటూ కూడా మనకి ప్రధాని మోదీ వివరించడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ప్రధాని మోదీ యొక్క పనితీరు కావచ్చు, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అవన్నీ కూడా నచ్చుకొని అక్కడి అధ్యక్షులు కూడా మనకి పెట్టుబడులు పెట్టడానికి అక్కడ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అక్కడి వారందరితో ఆయన ఈ విధంగా ఉన్నారు అనేది ఏ విధంగా అక్కడ ఇంకా జో బైడెన్తో కూడా ప్రధాని మోదీకి ఉన్నటువంటి స్నేహభావం గురించి అన్నిటిని గురించి కూడా ఆయన ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా ఏది చేసినా ఏం చేసినా కూడా అక్కడి అధ్యక్షులైనా సరే ఇక్కడి అధ్యక్షులు ఎవరైనా సరే ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉండడానికే పని చేస్తాము అన్నట్లుగా అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ మనకి వివరించడం జరుగుతుంది వెలుగు దినపత్రికలో. సో అలాగే ఇక హాల్ టికెట్ నంబర్ ఫోటో లేకుండా ఓఎంఆర్ షీట్ ఎట్లిస్తారు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించి లీకేజ్ పత్రాలు అయిపోయిన తర్వాత పరీక్షల్లో అన్ని కూడా అవకతవకలు ప్రతి ఒక్కటి కూడా చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. అంటే హైకోర్టు క్వశ్చన్ ఇది. ఓఎంఆర్ షీటు అసలు ఎట్లిస్తారు, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఫోటో లేకుండా మీరు ఓఎంఆర్ షీట్ ఎలా ఇస్తారు? అవి చెక్ చేసుకొని కదా ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది ఓఎంఆర్ షీట్ అంటూ కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే పరీక్షల నిర్వహణకు ఖర్చు కోణంలో చూస్తారా? పరీక్షల నిర్వహణ కూడా ఖర్చు అవుతుంది, ఇంత అవుతుంది అంత అవుతుంది అంటూ ఆ కోణంలో కూడా ఆలోచిస్తారా అంటూ కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఖర్చుల ప్రామాణికం కాదని మీకు తెలియదా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తుంది. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తే పరిస్థితి ఏంటి అసలు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు హాల్ టికెట్ నంబర్ లేకుండా అసలు ఫోటో లేకుండా మీరు ఓఎంఆర్ షీట్ ఇస్తున్నారు. ఒకవేళ ఒకరు రాయాల్సిన ఎగ్జామ్ ప్లేస్లో ఇంకొకరు ఎగ్జామ్ రాస్తే పరిస్థితి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి సర్కార్ అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే టీఎస్పీఎస్సీ కూడా హైకోర్టు ఒక ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే గ్రూప్ 1 ఎగ్జామ్
ఎగ్జామ్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ విచారణ అనంతరం తుది విషయాలు వెల్లడిస్తామంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే ఇది చాలా తప్పు. ఓఎంఆర్ షీట్ ఇవ్వడం అనేది ఒక హాల్ టికెట్ నంబర్ లేకుండా, ఒక ఫోటో లేకుండా, విద్యార్థి ఫోటో కంపల్సరీ ఉండాలి, ఆయా హాల్ టికెట్ కూడా ఉండాలి, ఆ నెంబర్ ప్లేస్ చూసుకొని కదా విద్యార్థి ఎగ్జామ్ రాయాల్సింది అంటూ కూడా ఇక్కడ మనకి క్వశ్చన్ చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక సీఎం వస్తుండనే అంబులెన్స్ను పోనీయలేదు అంటూ ఒకరి గోడు వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి సామాన్య ప్రజలు. ఇక 30 నిమిషాల పాటు ట్రాఫిక్లోని ఆపేసిన పోలీసులు ఈ బిడ్డకు ఎమర్జెన్సీ ఉందని తల్లి చెప్పినా కూడా పట్టించుకోలేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన ఈ ఘటన అంటూ కూడా తెలుస్తుంది. ఒక బిడ్డకు అయితే సీఎం వస్తున్నాడు అని చెప్పేసి కనీసం అంబులెన్స్ కూడా ప్లేస్ ఇవ్వనటువంటి, దారి ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతుంది పటాన్చెరులో. బిడ్డకు బాలిక తల్లి కన్నీరు మున్నీరు అవుతూ చోటియండి, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలి అంటూ కూడా విననటువంటి పోలీస్ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన మనం వెలుగులోకి వచ్చింది చూడొచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్లోనే చూడొచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. అంటే మనకి ఏ పేపర్ చూసినా కూడా విపక్షాలకు సంబంధించి ఇంటింటికి బీజేపీ, అలాగే నా దీక్షతోని ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా మలుపు తిరిగింది అంటూ, ఇంకా జో బైడెన్ అలాగే ప్రధాని మోదీ కూడా ప్రపంచ శాంతియుతంగా ఉండడానికే మా యొక్క ప్రయత్నాలన్నీ కూడా అంటూ, ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్స్ గురించి అన్నీ కూడా మనకి సేమ్ ప్రతి పేపర్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.